హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ టమాటా ఎగ్. ఈ రెసిపీ లంచ్ బాక్సులకి చాలా ఈజీగా తయారు చేయవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తయారీ విధానం చూద్దాం. టమాటా ఆనియన్ కట్ చేసుకుందాము. రెడ్గా ఉండే టమాటాలు తీసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి తీసుకోవచ్చు. గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేయాలి. ఆనియన్స్ వేయాలి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనిద్దాం. తర్వాత మూత తీసి చూద్దాం. టమాటా బాగా మగ్గిపోయింది. బాగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేద్దాం. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేద్దాం. తర్వాత బాగా కలుపుకొని 10 నిమిషాలు సిమ్లో బాగా ఉడకనివ్వాలి. ముందుగా మనం 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. బాయిల్ ఎగ్స్గా కూడా వేసుకోవచ్చు. నేను కట్ చేసి వేసుకున్నాను. 2 నిమిషాలు గ్యాస్ మీద ఉంచి గ్యాస్ ఆపేయాలి. ఎంతో రుచికరమైన ఎగ్ టమాటా రెడీ అయిపోయింది. మా పిల్లలకు ఈ కర్రీ చాలా ఇష్టం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చివరగా కొత్తిమీర వేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.